కారు చీకట్లో కాంతిరేఖ. లాటిన్ అమెరికాలో అరుణాంతర క్యూబా. అమెరికా ఎక్కడో ఉన్నా ఇరాన్ మీద నెల రోజులుగా యుద్ధం చేస్తుంది. కానీ తన పెరట్లో నిల్చొని చూస్తే క్యూబాను ముట్టుకోవాలంటే దశాబ్దాలు గడిచినా సాధ్యం కావటం లేదు. ఆరోగ్య పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న క్యూబాను అమెరికా అదే ఆరోగ్య రంగం పైన ఆయువు పట్టు మీద కొడుతుంది. అమెరికా తాజా ఆంక్షలతో క్యూబాకు ఆయిల్ సరఫరా నిలిచింది. ఈ ఆంక్షలు క్యూబా విద్యుత్ సరఫరా వ్యవస్థనే దెబ్బతీశాయి. 3 రోజులుగా కరెంటు లేదు. దీంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే మంచి పేరున్న క్యూబాను ఇలా దెబ్బతీయటం మానవత్వమా? ఎందుకింత కక్ష కట్టింది అమెరికా? కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కగా ముద్ర వేయాలి. అమెరికా ఇదే కుతంత్ర వ్యూహాన్ని పాటిస్తోంది. కానీ 60 ఏళ్లుగా క్యూబా మీద ఆర్థిక ఆంక్షలు పెట్టింది. క్యూబా మీద తీవ్రవాద దేశం అనే ముద్రతో బ్యాంకులతో లావాదేవీల నిషేధాన్ని అమలు చేస్తుంది. చమురు సరఫరా మీద తాజా ఆంక్షలతో క్యూబాలో కరెంటు లేదు. ప్రాణాధారమైన వెంటిలేటర్ వ్యవస్థలు స్తంభించి ఆసుపత్రుల్లో రోగులు మరణిస్తున్నారు. క్యూబా వైద్య రంగంలో క్యూబా సేవలను అమెరికా మెడికల్ డిప్లొమసీగా భావిస్తోంది. ఏది తన బలమని క్యూబా విశ్వసిస్తుందో దాన్నే దెబ్బ కొట్టాలని ప్రపంచ పోలీసు ట్రంప్ నిశ్చయించారు. రోగుల మీద కూడా కనికరం ఉండదు. అలాగని పెట్టుబడిదారి దేశాలన్నీ అలాగే ఉండవు. డాక్టర్లను తయారు చేసి దేశాల్లో సేవలు చేసే క్యూబా ఆరోగ్య దళాలే అమెరికాను వణికిస్తున్నాయి. ఫ్లోరిడా తీరాన పెరటి తోటలో కూర్చొని చూసిన అమెరికాకు క్యూబా కనపడుతుంది. ఏమీ చేయలేక అగ్రరాజ్యం మానవత్వం లేని దుష్ట రణతంత్రాన్ని చిన్న దేశం మీద అమలు చేస్తోంది. బుల్లి పిచ్చుక లాంటి క్యూబా ఏనుగంత అమెరికాను దశాబ్దాలుగా వణికిస్తోంది. అమెరికా ప్రత్యక్షంగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు దొంగ దెబ్బతీస్తోంది. కరేబియన్ సముద్రంలో ఫ్లోరిడాకు క్యూబా కేవలం 150 కిలోమీటర్ల దూరాన ఉన్న చిన్న ద్వీపదేశం. 1962లో రష్యా అణ్వాయుధాలను క్యూబాలో దాచిపెట్టింది. కెనడీ క్రిస్చెవ్ రహస్య ఒప్పందంతో అమెరికా క్యూబా మీద దాడి చేయకుండా భరోసా ఇచ్చింది. వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ఫ్లోరిడా రాష్ట్రంలో తేలికగా గెలవాలని ట్రంప్ క్యూబా మీద కత్తిగట్టారు. ఈ క్రమంలోనే రోగుల ఉసురు తీసే నీచమైన యుద్ధ తంత్రాన్ని పాటిస్తోంది అమెరికా. క్యాస్ట్రో ఉన్నంతకాలం అమెరికా ఆటలు సాగలేదు. అమెరికా నేరుగా దాడి చేస్తే మొత్తం లాటిన్ అమెరికా దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకమవుతాయి. ఇది అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే గొడ్డలి పెట్టవుతుంది. ప్రస్తుతం నేరుగా దాడి చేస్తే వియత్నాం తరహా పరాభావం ఎదుర్కోవచ్చని అమెరికా భయపడుతుందా? ఇప్పటికీ అమెరికా క్యూబాలోని గ్వాంటనామో అఖాతంలో అమెరికా సైనిక స్థావరం ఉంది. లీజు పేరుతో ఆక్రమించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా అమెరికా మీద విమర్శలు వచ్చాయి. కోల్డ్ వార్గా పిలిచే ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి సోషలిస్ట్ దేశం క్యూబాను అమెరికా తన శత్రువుగానే భావిస్తోంది. తన పెరటిలో ఉన్న కమ్యూనిస్టు శత్రువని తరచూ వ్యాఖ్యానించేది. కానీ వియత్నాం యుద్ధంలో ఓడిపోయి పరాభవంతో కుంగిన అమెరికాకు పాత కక్షల గాయాలు మారలేదు. డొనాల్డ్ ట్రంప్ లాంటి యుద్ధోన్మాదులను ఈ గాయాలు మరింతగా గెలుకుతుంటాయి కావచ్చు. క్యూబా లాంటి చిన్న దేశంపై ఆంక్షలు విధించి సామాన్య ప్రజలు రోగులను ఇబ్బంది పెట్టడం మానవ హక్కుల ఉల్లంఘనే. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా మానవ హక్కుల ఉల్లంఘన అంటే గగ్గోలు పెట్టే అమెరికా క్యూబా ప్రజలకు నరకం చూపటాన్ని ఏమనాలి? మరి క్యూబా ఈ ట్రంప్ పెత్తందారీ దాడులను ఎదుర్కొని నిలబడుతుందా? వేచి చూడాల్సిందే. ఇలాంటి మరి తాజా విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.